దైవ సేవకుడు కారులో తిరుగుతున్నారు అంటే ఎందులో తిరగాలని ఆవిడ ఉద్దేశం. ఎప్పుడు ఇక దైవ సేవకుడు బాగుపడొద్దా? మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నారంటే చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరగాల? చిరిగిపోయిన బట్టలు వేసుకొని దైవ సేవకుడు తిరిగితే ఆ దైవజనులు ఇప్పట్లో భారం కలిగి సేవ చేసేవాళ్ళు లేరు, కనబడట్లేదు అంటుంది. ఎవరు బాబు చూపిస్తాం రామ్మా, ఎంతమంది ఉన్నారు భారంతో సేవ చేసేవాళ్ళు? దైవజనులు రెస్టారెంట్లకు వెళ్తారంట, దైవజనులు ఎక్కడెక్కడికి వెళ్తారంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం తినొద్దంటావా ఏమిటి? అంత గేం చేసుకొని అంత ఉప్పు వేసుకొని తినాలా దైవజనుడు? ఏంటండి వెళ్ళి ఇలా మాట్లాడతారు ఏంటండి? హల్లెలూయా. ఒకప్పుడు చేసిన సేవ ఏ విధంగా అన్నిటినీ కోల్పోయి అన్నిటినీ విడిచిపెట్టి కారంతో భోజనం చేసిన రోజులు ఉన్నాయి. సాల్ట్ వేసుకొని నూనె వేసుకొని అంత కారం వేసుకొని భోజనం చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా దైవ సేవకులు దాటుకొని ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టి సంఘాన్ని నడిపిస్తూ పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తూ సంఘానికి మాదిరిగా ఉండి వెళ్ళటం అంటే అది ఆషామాషి విషయం. అన్నీ ఎదుర్కొని వచ్చి ఈ రోజున దేవుడు దైవ సేవకుని దీవించాడంటే సంతోషించడం మానేసి ఏడుతుంది పనికి మానేసి పడి ఆడవటమే బ్రతుకు. బాగుపడిపోతున్నారంటే దైవ సేవకులు, మరి బాగుపడొద్దా?